This is under construction canteen. Now we are going to on steps. Dara, Sudhir? దీంట్లో మీకు గాలి వస్తుంది, కాకపోతే గాలి లేదు. మా సెకండ్ ఫ్లోర్ రావడం వల్ల బాగా కష్టపడుతుంది. దిస్ ఈజ్ అవర్ ఇదిగా ఏంటది చాపలం నుండి చూస్తే ఇది ప్రజం గుర్తు. లోపలికి వెళ్దాం మెల్లిగా. దిస్ ఈజ్ అవర్ సెమినార్ హాల్. అరే లైట్ లేదురా, లోపల అన్ని ల్యాబ్స్ ఆగాదు. ఇదంతా సెమినార్ హాల్, సెంట్రల్ ఏసీ. స్టాఫ్ రూమ్ ఉంది ముందునే, దబ్బడిపోతాం. దిస్ ఈజ్ లైబ్రరీ, కాకపోతే అంత చీకటిగా ఉంటుంది మనకి దొరకకపోవడం వల్ల. లైబ్రరీ నువ్వు చెయ్యదు వెనకాల తీరా. లైబ్రరీ లోపల బుక్స్ ఉంటాయి, కాకపోతే సాటర్డే కాబట్టి ఎవరు జనం కూడా లేరు. దట్ ఈజ్ అవర్ బిఎఫ్ఎస్ సార్. అక్కడ దూరంగా ఒక అతను నిల్చున్నారు, అతనే మా బిఎఫ్ఎస్ సార్. ఆగరా, మనం అలా చూస్తే అక్కడ మాది ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్. జూమ్ చేస్తాం, దగ్గరికి వెళ్దాం అంటున్నాడు మా సుధీర్ గారు. దగ్గరికి వెళ్తే అక్కడ ఏం కనబడటం లేదు. అందులో 50-60 ఉంటాయి సిస్టమ్స్. మనం కంటిన్యూ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ అవుతుంది. మనం ఎవడో వచ్చేస్తుంది, ఏం కనబడటం లేదు. అగైన్ స్టెప్స్. నువ్వు ముందే చూడవచ్చు కదరా. మా సెకండ్ ఫ్లోర్ రావడం వల్ల కాస్త నడవలసి వస్తుంది. నౌ వీఆర్ ఎంటరింగ్ అవర్ క్లాస్. ముందు నుంచి వస్తే మీకు ఆ భయంకరమైన బొమ్మ, అది ప్రిజం గుర్తంట. నేను దాన్ని దగ్గర నుండి నేరేట్ చేస్తాను, మీరు కాస్త ఓపిక పెట్టి ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ కిందన కూర్చున్నవాడు తాపి మేస్త్రి, పైన కూర్చున్నవాడు చదువుకుంటున్నాడు, ఎవడో ఆడుకుంటున్నాడు, ఎవడో ఏదో చేస్తున్నాడు. తీస్తావా ఇది? ఆ దూరంగా చూస్తే బాత్రూమ్, ఇవన్నీ క్లాసెస్. మనం పైన తెద్దాం, పైన చూస్తాం. మన గౌరీశంకర్ గారు వస్తున్నారు. గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ వెనకాతల చిరంజీవి లాగా 4-3 ఉన్నారు. పొడుగు కాళ్ళు అతను. ఏంటి సార్ నో మీడియా? సార్ ఆల్ కాదు సార్, మిమ్మల్నే సార్. వాళ్ళందరూ సీనియర్స్. ఇదంతా మా పైది. అమ్మ ఏటి కనబడి చావట్లేదు. పైన అన్ని క్లాసులు, పెద్ద క్లాసులు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ అవర్ క్లాస్. కాకపోతే మాకు లాంగ్వేజ్ లేదు. ఇది ముందు స్టాఫ్ రూమ్ అయ్యేది, ఇప్పుడు ఏం లేదు. క్లాస్ రూమ్లో ఎంటర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎంటరింగ్. ఇది మా స్విచ్ బోర్డు. దీన్ని మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకుంటాం. మనం క్లాసులో ఎంటర్ అవుతున్నాం. ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల ఎవరు లేరు జనం, అందరు ఎకనామిక్స్ ఎగ్జామ్కి వెళ్ళిపోయారు. అది సెకండ్ సాటర్డే మ్యాక్సిమం రారు. ఎకనామిక్ ఎగ్జామ్ అందరికీ ఉండిపోయింది. ఇది మనం కూర్చునే బెంచ్. ఇది మా బెంచ్ అనమాట, అంటే లాస్ట్ నుండి సెకండ్ బెంచ్. ఇక్కడ మధ్యలో ఎవరో ఏదోలు కూర్చుంటారు. ఈ ముందు అలాగ అమ్మాయిలు కొంటున్నారు. ఇవాళ ఒక్క అమ్మాయి వచ్చింది. అవతలు చూసుకుంటే 2-3 కుర్రోళ్ళు వచ్చారు. ఇవి మా ఫ్యాన్లు కొత్తగా బిగించారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యువతలో 3, యువతలో 2 ఎన్ని ఉంటాయి గుర్తులేదు. 2 ఉన్నాయి. దీన్ని ఏదో ఒక రోజు నేను పీక్కొని ఇప్పేసి బ్యాగ్లో తీసుకుని వెళ్ళిపోతాను. ఎలాగైనా మనీ సేవ్ అవ్వాలి. అది మా బోర్డు. అది సార్లకి ఏదో కుర్చీలు అట్టారు, ఏడుస్తారని, అది స్టెప్. ఈ ఫ్యాన్లు ఎలా చెప్పాలో తెలియట్లేదు, గొంతు నుంచి ఎవరు తేలేదు. ఒక్క నిమిషం సుధీని పిలుద్దాం. ఇప్పుడు దీన్ని ఆపాల్సి వస్తుంది. వాటిలో ఆపేస్తున్నాను. ఏమా మీరు బయటికి ఏమోవాలి, ఇతని గురించే చెప్పింది.